హలో అండి, వెల్కమ్ అండి, వెల్కమ్ టు నా కథలు. సో ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో. ప్లీజ్ నేను ఏదైనా మిస్టేక్ చేస్తూ ఉంటే ఐమ్ సారీ అండి. నాకేమైనా కొంచెం కరెక్షన్స్ లాంటివి చెప్తూ ఉండండి. నాకు ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు వీడియో షూట్ చేయడం ఇది ఫస్ట్ టైం అనమాట. సో ఓకే, వీడియో బాగానే ఉంది అని అనుకుంటున్నాను. సో అయినా కొంచెం అటు ఇటుగా ఉంటే చెప్పండి. అండ్ ఆల్రెడీ మీరు పోస్ట్ చూసే ఉంటారు స్టార్టింగ్లోనే. సో డీమార్ట్ విత్ కిడ్స్ అనమాట. సో కిడ్స్తో డీమార్ట్కి వెళ్ళగలమా? సో ఖచ్చితంగా వెళ్ళగలం. నాకున్నది ఒక సింగిల్ కిడ్ మాత్రమే. సో ఇద్దరు ముగ్గురు ఉన్న వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తారో నాకు తెలీదు. బట్ నాకున్నది సింగిల్ కిడ్. సో ఈజీగా డీమార్ట్లోకి తీసుకెళ్ళచ్చు. అండ్ వాళ్ళకి కావాల్సినవి కొంతవరకు తగ్గించవచ్చు కూడా. సో మేము డీమార్ట్కే వెళ్తున్నాము. సో డీమార్ట్ విత్ కిడ్ అనమాట. సో ఇప్పుడు మేము స్కూటీ మీద వెళ్తున్నాం. యాక్చువల్లీ మా హస్బెండ్ నన్ను డ్రాప్ చేసేసి ఆయన వేరే పని మీద వెళ్ళిపోతారు. సో డీమార్ట్ ఖచ్చితంగా కంపల్సరీగా నేను అండ్ మా బాబు ఇద్దరం కలిసి డీమార్ట్లో సరుకులు తీసుకోబోతున్నాం. సో ఎలా ఉంటుంది ఏంటి అనేది చెప్తాను. యాక్చువల్లీ నాకు ఇదేం ఫస్ట్ టైం కాదు వాడితో. నేను ఆల్రెడీ అంతకుముందు చాలా చోట్లకి నేను వెళ్ళాను, ఓకే హ్యాండిల్ చేశాను. అండ్ డీమార్ట్కి కూడా మేము సపరేట్గా కొన్ని టైమ్స్ వచ్చాము. అండ్ నేనే స్కూటీ డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను. బట్ కొన్ని టైమ్స్ వీడియోస్ అవి షూట్ చేయడం అవ్వలేదు. బట్ ఈ వీడియో చూడండి. సో బాగుంటుందని అనుకుంటున్నాను నేనైతే. నెక్స్ట్ ఇదిగో ఇది మీకు ఆల్రెడీ తెలుసు, విజయవాడలో ఉంటున్నాను నేను. సో విజయవాడలో ఉన్న ఎన్కే పాడు డీమార్ట్కి అయితే ఇప్పుడు వెళ్తున్నాను. సో ఇది ఎస్ఆర్కే కాలేజ్. సో ఈ కాలేజ్ చాలామందికి తెలిసే ఉంటుంది, నాకు తెలిసి. సో చాలామంది ఈ కాలేజ్లో కూడా చదువు ఉంటారు, బీటెక్ గ్రాడ్యుయేట్స్ చేసిన వాళ్ళు. సో ఇది ఎస్ఆర్కే కాలేజ్ అనమాట. సో ఇది దాటిన తర్వాత నెక్స్ట్ మనకి డీమార్ట్ వస్తుంది అనమాట. సో ఓకే చెప్పండి, డీమార్ట్కి ఇప్పటి వరకు కిడ్స్ని తీసుకుని వెళ్ళి ఇంకొకరి హెల్ప్ లేకుండా ఎవరైనా డీమార్ట్లో షాపింగ్ చేశారా? చేస్తే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది ప్లీజ్ నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో నేను చూస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకోటి ఏంటంటే ప్లీజ్ ఈ వీడియో ఎడిటింగ్స్ వీటి గురించి ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. అండ్ నాకు ఏమైనా కొంచెం సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం డీమార్ట్కి వచ్చేసాము. సో ఇది ఎన్కే పాడ్లో ఉన్న డీమార్ట్, డెకథలాన్కి ఆపోజిట్లో ఉంటుంది. ఓకే, సో ఇలా నేనైతే మా వాడికి చిన్న చిన్న పనులు అప్పచెప్తూ ఉంటాను అనమాట. సో యాక్చువల్లీ నేను అప్పచెప్పలేదు, తన ఇంట్రెస్ట్, నేను ట్రాలింగ్ తీసుకొస్తాను అని చెప్పి తన ఇంట్రెస్ట్ అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే అన్ని బిస్కెట్ ప్యాకెట్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఒక్క బిస్కెట్ ప్యాకెట్ కూడా అడగకుండా వెళ్ళిపోయాడు. సో మళ్ళీ నేనే ఏదైనా ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకో అంటే మళ్ళీ వెనక్కి వచ్చి సో తీసుకోవడానికి చూస్తున్నాడు అనమాట. సో ఆల్రెడీ మీకు డీమార్ట్లో ఏ వస్తువులు ఉంటాయి, ఎంత ఆఫర్స్లో ఉంటాయి ఆల్రెడీ ఐడియా ఉంటుంది. నేనైతే ఎక్కువ ఆఫర్స్ అవి షూట్ చేయలేకపోయాను బికాస్ అదే చెప్పాను కదా, ఆల్రెడీ ఒక బిస్కెట్ ప్యాకెట్ అలా ఒకటి తీసుకున్నాడు అనమాట. సో అది కూడా మ్యాక్సిమం ఇప్పటికీ కూడా వాడు ఇంకా ఓపెన్ చేయలేదు. సో ఇంట్రెస్ట్ మీద తీసుకోవడమే తప్ప తీసుకుని తినేయడం ఇలా ఏ ఉండదు అనమాట. అండ్ ఇక్కడ మ్యాగీ ప్యాకెట్స్ ఉన్న ఒక్కటి కూడా తీసుకోలేదు. సో ఎందుకు తీసుకోలేదు అంటే సో వాళ్ళకి వేరే వేరే టేస్ట్ కావాలి కదా. సో ఇంట్రెస్ట్ లేదు, వాటి మీద చూపించలేదు. నేను జస్ట్ వీడియో పర్పస్ కోసం మాత్రమే ఇవన్నీ తీసుకున్నాను. సో వాళ్ళని ఎలా హ్యాండిల్ చేసా అంటే ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్కటి నాకు సాన్స్ ఐటమ్ కావాలి, సో ఇది ఎక్కడ ఉందో ఫైండ్ చేయి, ఇలా నేను మేనేజ్ చేస్తూ ఉంటాను అనమాట. అండ్ ఇక్కడ మా వాడు క్యాడ్బరీ హాట్ కాఫీ, సో ఇంకా హాట్ చాక్లెట్ ఏదో చూశాడు. సో అది యాక్చువల్లీ వీడియోలో ప్రాపర్గా రాలేదనుకుంటా. సో అది ఏంటి అని అడుగుతున్నాడు. ఇది కాఫీ చేసుకునేది అంటే ఓకే నేను చాక్లెట్ కాఫీ తాగాలనుకుంటున్నాను, సో నా కోసం తీసుకోవా అని అడుగుతున్నాడు. నో ఇది కిడ్స్ కోసం కాదు అంటే ఓకే అని చెప్పి ఇంకా వదిలేసాడు, అది కిడ్స్కి కాదు అంటే. సో నెక్స్ట్ హ్యాషీస్ది అడుగుతున్నాడు, ఏంటిది హ్యాషీస్ ఏంటిది అని అడుగుతున్నాడు. సో యాక్చువల్లీ కోకో పౌడర్ అంటే ఏంటి చాక్లెట్ సిరప్ ఇదేనా అని చెప్పి అడుగుతున్నాడు. కాదు అంటే సో ఇక్కడ ఇంకోటి ఉంది అని చెప్పి సిరప్ దగ్గర తీసుకొచ్చాడు. సో ఇందాక చూసిన హాట్ చాక్లెట్ అయితే ఇది. సో అది నేను వద్దన్నాను, సో తీసుకోలేదు. నెక్స్ట్ ఇది హ్యాషీ సిరప్. అండ్ మనకి డీమార్ట్లో చాలానే ఆఫర్స్ ఉంటాయి, ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. సో నెక్స్ట్ చాక్లెట్స్. నేను కావాలని ఇవే ఎందుకు షూట్ చేసా అంటే పిల్లలు ఇవే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో వాటి నుంచి మనం ఎలా ఈజీగా డైవర్ట్ చేయొచ్చు. సో అంటే కంప్లీట్గా మనం వాటిని ఆపలేము, బట్ ఎంతో కొంత కొంచెం కంట్రోల్ చేయగలం అన్నది. సో నేను ఒక్కొక్క ఐటమ్ చెప్తే ఈ ఐటమ్ ఎక్కడుంది ఫైండ్ చేయవల్లి చూద్దాం కదా. సో ఇలా చెప్తూ ఉంటాను అనమాట. ఇక్కడ పౌండ్స్ పౌడర్ అడిగాను, సో అదే చూపిస్తున్నాడు అనమాట. సో అలా. అండ్ నెక్స్ట్ కొన్ని పనులు కూడా చెప్పాను నేను.
నెక్స్ట్ కందిపప్పు అలాంటివి తీసుకున్నప్పుడు సో ఒకటి అక్కడ వెళ్ళి వెయిట్ చూసుకుని మనం ప్యాక్ చేయించుకోవాలి కదా. సో అది నేను యాక్చువల్లీ 1-2 సార్లు నేను చేసి చూపించాను. నెక్స్ట్ టైం తనకప్ప చెప్పాను. అండ్ ఇక్కడ వీడియో తనది కనిపించట్లేదు, ఎందుకంటే నేను వీడియో షూట్ చేసినప్పుడు వేరే వాళ్ళు ఉన్నారు. సో దానివల్ల నేను అందరినీ వీడియోలో పెట్టాలి అని అనుకోవడం లేదు, అందుకని చాలా వరకు నేను కొంచెం తగ్గించాల్సి వచ్చింది. సో ఇలా ప్రతి ప్యాకెట్ కూడా నేను తీసుకున్న ప్రతి ప్యాకెట్ కూడా తను ప్యాక్ చేయించి ట్రాలీలో వేయడం అయితే చేశాడు. సో ఇలా చేస్తూ ఉంటే ఏంటంటే వాళ్ళకి మనం ఎంతెంత క్వాంటిటీ వాడుతున్నాము అండ్ వాళ్ళు మా ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ, సో ఇలా వాళ్ళతో టైం అయిపోతుంది, వాళ్ళు మనల్ని విసిగిస్తున్నారు, ఇలాంటి ఫీలింగ్స్ ఏమి ఉండవు అనమాట. సో అందుకని ఇలాంటి పనులు నేను వాడికి చెప్తూ ఉంటాను. ఇదేం పెద్ద పని అయితే కాదు, ప్లీజ్ నన్ను మళ్ళీ ఇలా నెగిటివ్గా అనుకోవద్దు. సో ఇలాంటివి కొంచెం అలవాటు అవ్వాలి. మన ఇంట్లోకి ఏం యూజ్ చేస్తాం, దోశ చేయడానికి ఏం యూజ్ చేస్తాం, ఇలాంటి వాళ్ళు తెలుసుకోవాలి కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. అండ్ వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి. సో ప్యాకింగ్ చేసేటప్పుడు వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి. సో ఇలా వాళ్ళు ప్యాకింగ్ చేసేటప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. సో ట్రాలీలో వెయ్యాలి, ఇదొక పనిలా చెయ్యాలి. సో డిమార్ట్కి వెళ్తుంటే ఈ పని చెయ్యాలి అని వాడికి గుర్తుంటుంది అని చెప్పి నేను ఇలా పెట్టాను. ఎందుకంటే మేద్దరం ఎక్కువ బయటికి వెళ్తూ ఉంటాము. సో ప్రతిసారి నేను వాడిని కాపలా కాస్తూ వాడు ఏం చేస్తున్నాడు, అయ్యో ఇది చేయొద్దు అది చేయొద్దు అని ప్రతిసారి మనం చెప్పలేము కదా. సో అందుకని నేను ఇలా చేశాను అనమాట. అండ్ నెక్స్ట్ డిమార్ట్లో అయితే బ్యాగ్స్ 499, 459 ఈ రేంజ్లో ఉన్నాయి. సో బ్యాగ్స్ అయితే అండ్ బుక్స్ కూడా ఇంకా ఆల్రెడీ తెలిసినాయి కదా, ఇప్పుడైతే సమ్మర్ స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా, 559, 549 ఆ రేంజ్లో ఉన్నాయి. సో ఒకసారి చెక్ చేయండి. అండ్ నేనైతే బ్యాగ్స్ ఏం తీసుకోలేదు, ఎందుకంటే నేను బ్యాగ్స్ అవి ఆల్రెడీ తీసేసుకున్నాను. స్కూల్కి సంబంధించిన మ్యాక్సిమం స్కూల్ వాళ్ళు ప్రొవైడ్ చేసేస్తారు. సో మిగతావి ఇక్కడ కొన్ని తీసుకున్నాను. ఇక్కడ నేను A4 సైజ్ పేపర్స్ ఒక బండిలో ఒకటి తీసుకున్నాను. సో ఇది వ్లాగ్, ప్లీజ్ నచ్చింది అనుకుంటున్నా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.